వికసించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. శోధనలు మన ధైర్యము, శోకములు ఆధారము. శోధనలు మన ధైర్యము, శోకములు ఆధారము. నిత్యమైన బంధము, సేవదీచు దైవము. నిత్యమైన బంధము, సేవదీచు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ పవిత్ర ప్రత్యక్ష ప్రసార దివ్య బలి పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈ పూజాబలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం కాకినాడ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు దాకరపు విజయ్ కుమార్, దాకరపు రాణి, మార్క్, సాత్విక్ జన్మదినం జరుపుకుంటున్న దాకరపు సెల్వియకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతామల్ని దాకరపు జాన్ మోహన్ రావు, విజయ్ కుమారి, రవ్వ మరియగోరెడ్డి, అరుణ్ కుమార్, సుమిత, దివ్య, ఆరాధ్య, నిహాన్, ప్రేమ్ కుమార్, వినోదిని, అభ్యాన అర్పిస్తున్నారు. ఈనాటి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ఈ కుటుంబం కోసం, వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. అమెరికా నుండి పోతిరెడ్డి సునీల్ సాధన కుటుంబ తలంపు ప్రకారం బాసాని మేరీ జసింత గారికి త్వరగా స్వస్థత, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని యేసు దివ్య హృదయం పేరిట భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. దుప్పటి దానియేల్ ఆత్మ నిత్య విశ్రాంతి, వారి మనవరాలికి మంచి ఉద్యోగం, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ధర్మారం విచారణ అంబటి బాలజోజిరెడ్డి, మరియమ్మ, అంబటి సునీల్ రెడ్డి, విమల, తుమ్మమ్మరెడ్డి, సుజాత తలంపు ప్రకారం కుటుంబంలో మంచి ఆరోగ్యం మరియు అఖిల్ రెడ్డి అమెరికా వెళ్ళి మంచిగా స్థిరపడాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం మరియపురం విచారణ ఏంజల్కు కెనడాలో ఉద్యోగమునందు దేవుని ఆశీర్వాదం ప్రసాదించమని కృతజ్ఞతాబలిని జోన్నెస్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. 2వ జన్మదినం జరుపుకుంటున్న నాసా వింధ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, గుడివాడ ఆదినారాయణ చంద్రములకు మంచి ఆరోగ్యం, గృహ నిర్మాణంలో ఎటువంటి ఆటంకం లేకుండా పరిపూర్తి అగినట్లుగా బాలసుబ్రహ్మణ్యంకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ దయామణి, జయరాజు, రోజా, సుధీర్, ఆదిత్య, అభినవ్, ఆడపాక, వనపర్ల, గోసే కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం కన్యదార వజ్రావతి కుటుంబంలో కరోనా వచ్చి స్వస్థత ప్రసాదించినందుకు కృతజ్ఞతగా మనవరాలు మౌనికకు మంచి వరుడు రావాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం మైదకూరు విచారణ 9వ జన్మదినం జరుపుకుంటున్న తల్లపల్లి దీక్షితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని ఏసీ తిరుపాల్, మేరీ, నిర్మల, శాంతి, శ్రీకాంత్, ప్రశాంతి, ప్రసాద్, తేజదీప్, పెద్ద వెంకటేష్, మరియమ్మ కుటుంబ సభ్యుల పూజ. మండాది రాజేష్, మండాది శాంతకుమారులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. బి మారియో జోసఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న ఫరిల్ హియన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని తాతయ్య ఇంటేటి మరియన్న మరియు కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బందెల భవ్యతేజ, రియా, రితిక, రక్షామృతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని బందెల ప్రసాద్, మరియరాణి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం కంకిపాడు విచారణ ప్రపంచంలో ప్రతి ఒక్క గురువుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దైవభక్తి, జ్ఞానం ప్రసాదించమని ఒక భక్తురాలు పూజ. గుంటూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న మేరీ సింధూరి రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజకు ఒక ప్రత్యేకత ఉంది. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు యావత్ ప్రపంచానికి ఈ దినము ఒక పిలుపునిచ్చి ఉన్నారు. ప్రతి సంవత్సరం జూలై మాసము 4వ ఆదివారం రోజున గ్రాండ్ పేరెంట్స్ డే, అనగా తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మల స్మరణ దినోత్సవంగా ఈ సంవత్సరం అనగా ఈరోజు ప్రారంభించి ఉన్నారు. మొట్టమొదటిసారి తిరుసభ చరిత్రలో ఇది అంతర్జాతీయ తాత, అమ్మమ్మ, నాయనమ్మల దినోత్సవం. ఈ సమయంలో మన తల్లిదండ్రులు మన మీద ఎంత ప్రభావం చూపిస్తారో, విశ్వాసములో మనందరము కూడా తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మల ప్రభావం వలన మనము విశ్వాసములో ఎదిగి ఉన్నాము. సెలవులకు వెళ్ళినప్పుడు అనేక మంది ఈ అమ్మమ్మ, తాతయ్యల దగ్గర, నాయనమ్మల దగ్గర ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి వారి నుండి ఎన్నో సుగుణాలు, వారి నుండి మన కథోలిక విశ్వాసాన్ని మనం పొంది ఉన్నాము. మన తల్లిదండ్రులు వారి యొక్క పనుల్లో నిమగ్నమై ఉండగా అనేక సార్లు బహుశా మన యొక్క ఆలన పాలనను చూసుకున్నవారు మన యొక్క గ్రాండ్ పేరెంట్స్. ఈ సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వారందరూ దేవుడు మనకిచ్చినటువంటి వరము. అదే విధముగా ఒక వ్యక్తి తాతగా, నాయనమ్మగా లేదా అమ్మమ్మగా మారినప్పుడు అది ఎంతో సంతోషాన్ని వారికి గురి చేస్తూ ఉంది. అందుకే కొడుకి కూతురికి పెళ్ళైనప్పుడు తొందర పెడుతూ ఉంటారు, ఎప్పుడు ఇస్తావు బిడ్డల్ని మాకు అని. ఎందుకంటే తొందరగా తాతయ్య కావాలి, అమ్మమ్మ కావాలని. మరి ఈ కరోనా సంక్షోభ సమయంలో ఎంతోమంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోగా ఈ సమయంలో మనం గుర్తించాలి, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు ఉండటం మన అదృష్టం. అదే విధముగా ఆ విధముగా ఉండటం వారికి కూడా అదృష్టం. దేవుని యొక్క దీవెన ఉంటేనే ఇది సాధ్యమని మనం గ్రహిస్తూ, మన సొంత అమ్మమ్మ, నాయనమ్మ, తాతల కోసం, అదే విధముగా మరి వారిలో మరణించినట్లయితే వారి ఆత్మవిశ్రాంతి కోసం, మరి బ్రతికి ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అందరు గ్రాండ్ పేరెంట్స్ కోసం ఈ పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. మరి ఈనాటి పఠనాల ద్వారా దేవుడు మన యొక్క పోషకుడు, దేవుడు మనకు సమకూర్చేటటువంటి వాడు అని పట్టణాలన్నీ కూడా మనకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాయి. మరి ఆ దేవుని యొక్క పోషణలో మనం జీవించున్నట్లుగా, ఆయన మన చెంత ఉండగా మనకిక చింత లేదు అన్నటువంటి విశ్వాసాన్ని ప్రసాదించమని ఈ పూజలో వేడుకుంటూ, యోగ్యమైన రీతిలో ఈ పూజను మనం అర్పించుకోవటానికి మన యొక్క తప్పిదములను, పాపములను తలచుకుని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, నిన్నును వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. నిన్నును వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ యేసువా, పిత యొక్క పుత్రుడ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా,
నీయందు ఆశలు నిలుపుకొనువారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కాని పావిత్ర్యము కాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మాపై కుమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోక వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలచు వస్తువులపై మా మనస్సు లగ్నము చేయునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అధ్యాయము మొదటి పఠనము. వారు రొట్టెలు తిన్న పిమ్మట ఇంకనూ కొన్ని మిగిలెను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42 నుంచి 44 వరకు. మరి ఒక మారు బాల్షలీషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుక పెట్టాను. ఆ రొట్టెలు ఆ 7 క్రొత్తగా తొక్కించిన యావధాన్యంతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టుమని చెప్పాను. కానీ సేవకుడు 100 మందికి ఏ పాటివి అని అడిగాను. ఎలీషా వానిని వీరికి పంచిపెట్టుము, ప్రభు వాక్యం ఇది, వీరు రొట్టెలను తిన్న పింపట ఇంకా కొన్ని మిగులును అని పలికాను. అతడు రొట్టెలను పంచిపెట్టాను. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకనూ కొన్ని రొట్టెలు మిగిలాను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత గీతం. నీవు పిడికిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. ప్రభు, నువ్వు చేసిన ప్రాణులన్నీ నిన్ను స్తుతించు. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు, నీ ప్రాభవము ఉగ్గడింతురు. అందరూ నీవు పిడికిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును. నీవు వానికి అవసరం కలిగినప్పుడల్లా తిండి పెట్టుదువు. నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. అందరూ నీవు పిడికిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. రెండవ పఠనము. ఉన్నది ఒకే శరీరము, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. సహోదరులారా, ప్రభు సేవకుడు నగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలులుగాను ఉండవలేను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా
ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే గదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని వాక్యం ముక్తికి మార్గం, జీవమునిచ్చెడి వాక్యం, శాంతికి మార్గం, ప్రేమకు నిలయం, పరమున చేర్చెడి వాక్యం. దేవుని వాక్యం ముక్తికి మార్గం, జీవమునిచ్చెడి వాక్యం, శాంతికి మార్గం, ప్రేమకు నిలయం, పరమున చేర్చెడి వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్కుతో ఆకలి తీర్చినది, ఆత్మతో జీవం పోసినది. వాక్కుతో ఆకలి తీర్చినది, ఆత్మకు జీవం పోసినది. పాపికి రక్షణనిచ్చినది, పరిశుద్ధాత్మతో నింపినది. పాపికి రక్షణనిచ్చినది, పరిశుద్ధాత్మతో నిండినది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 6 వచనములు 1 నుండి 15 వరకు. యేసు తిబేరియా అనడి గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చెదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఎలయన తానేమి చేయబోవుచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు అంద్రెయ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను.
అచట ఇంచుమించు 5,000 మంది పురుషులుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదములర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమియు వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయనున్నారని తెలుసుకుని యేసు మరలా ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. క్రీస్తు సువిశేషము. ప్రియమిత్రులారా, భగవంతుని యొక్క లక్షణాలలో ప్రధానమైనటువంటి లక్షణం ఆయన ప్రేమ మనకు కనిపించేటటువంటి క్రియ ఏమనగా, ఆయన మనకు సమకూర్చేటటువంటి పని. ఆయన మన పోషకుడు, మన యొక్క లోటుపాట్లను ఎరిగి మనకు కావలసినటువంటి వానిని సమకూర్చేటటువంటి వాడు. ఆ సమకూర్చేటటువంటి విషయాలలో మొట్టమొదటిగా ఆహారము. పరలోక ప్రార్థనలో ప్రభువు నేర్పారు, మా అనుదిన ఆహారమును మాకు ప్రసాదించుము అని. మరి ఇన్ని సకల జీవరాశికి, మానవాళికి ఆహారమును సమకూర్చేటటువంటి వాడు దేవుడే, ఆ ప్రభువే. ఈ విషయాన్ని మనం పాత నిబంధన గ్రంథములో 3 ప్రవక్తలు అద్భుత రీతిగా ఆహారాన్ని దేవుని యొక్క శక్తి ద్వారా ప్రజలకు అందించారు. మొట్టమొదటిగా మోషే. నిర్గమకాండం 16వ అధ్యాయములో ప్రజలందరూ మోషే మీద గొనుగుతూ ఉన్నారు. నీవెందుకు ఐగుప్తు నుండి మమ్ములను విడిపించావు? ఈ ఎడారిలో ఆకలికి చంపటానిక? మేము ఐగుప్తు బానిసత్వములో ఉన్నప్పుడే బాగుండేది అని మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ ఆకలిని ఎరిగినటువంటి యావే దేవుడు మన్నాను కురిపించాడు. ప్రతి దినము ఉదయం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఆకలిని తీర్చాడు. అయితే ఈ విషయంలో దేవుడు వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు, వాళ్ళ విశ్వాసానికి పరీక్ష. నేను నీకు సమకూర్చేటటువంటి వాడను అని నీవు ప్రతిదినము నమ్ముతున్నావా, లేదా నీలో ఆ విశ్వాసము లోపించిందా అని ప్రజలను తెలుసుకోవటం కోసం యావే దేవుడు ఏం చెప్పాడంటే, నేను ప్రతిదినము మీకు మన్నాను కురిపిస్తా, అయితే ఏ రోజు మీకు ఎంత కావాలో అంత మాత్రమే దాన్ని ప్రోగు చేసుకోవాలి. రేపటి గురించి మీరు మన్నాను ప్రోగు చేసుకోకూడదు. ఏ రోజుకు ఆ రోజే మన్నాను మీరు ఇంటికి ప్రోగు చేసుకోవాలని చెప్పగా అనేక మంది ప్రజలు ఆ మాటను విశ్వసించలేదు. అది అవిశ్వాసం. ఏమిటి అవిశ్వాసం ఇక్కడ? రేపేమవుతుందో, రేపు గనక దేవుడు నిద్రలేవటం మర్చిపోయాడు అనుకో, ఉదాహరణకు మన్నా ఎట్లా కురుస్తుంది? ఒకవేళ దేవుడు మర్చిపోయాడు అనుకోండి మన్నాను కురిపించటం, మా పొట్ట సంగతి ఏంటి, మా ఆకలి సంగతి ఏంటి అని కొంతమంది ఏం చేశారనగా ఎక్కువ పోగు చేసుకొని ఇంటికి వెళ్ళారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే, కొలిస్తే ఎక్కువ తెచ్చుకున్నటువంటి వానికి ఎక్కువ రాలేదు, తక్కువ తీసుకొని వెళ్ళిన వాడికి కూడా తక్కువ రాలేదు. కొంతమంది ఏం చేశారంటే రేపటి కోసం దాచిపెట్టుకున్నారు. అది కూడా అవిశ్వాసమే. రేపేమవుతుందో తెలియదు, దేవుని మీద భారం వేయకుండా రేపటి కోసం దాచిపెట్టుకోగా అది కుళ్ళిపోయింది అని మనం నిర్గమకాండం 16వ అధ్యాయంలో వింటున్నాం. ఈ విధముగా దేవుడు మనకు ఆహారాన్ని సమకూర్చటము ద్వారా ఆయనే మన పోషకుడు అని మనం ప్రతి దినము విశ్వసించాలి. అందుకే పరలోక ప్రార్థనలో ఈనాడు కావలసిన ఆహారమును మాకు ఈరోజు దయచేయం. ఇక్కడ గమనించినట్లయితే రేపటి ఆహారం గురించి మనం అడగట్లేదు, లేదా ఒక నెలకు సరిపోయే ఆహారాన్ని మొత్తానికి ఒకేసారి ఇవ్వమని మనం దేవుణ్ణి అడగట్లేదు. ఈరోజు కావలసిన ఆహారము మాకు నేడు దయచేయం అంటే దాని అర్థం ప్రతి దినము దేవుని యొక్క పోషణ మీద మనం అనుదినము ఆధారపడాలి.
ఆదివారం ఒక్కరోజు గుడికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతిదినము ఆధారపడాలి. ఒకవేళ దేవుని మీద ఆదివారం పూజకు వచ్చినప్పుడు మాత్రమే ఆధారపడాలంటే ప్రభువు పరలోక ప్రార్థనను వేరుగా నేర్పించి ఉండేవాడు. ఏమని నేర్పించేవాడు? ప్రభువా, ఈ వారానికి కావలసిన ఆహారమును మాకు ఒకేసారి ఇచ్చేసేయి, ఎందుకంటే మళ్ళీ వారం దాకా నేను బిజీ, నీతో నాకు పని లేదు, మళ్ళీ ఆదివారం కలుసుకుందాం, అప్పటిదాకా కావలసిన ఆహారం అంతా నాకు ఇచ్చేసేయని నేర్పించేవాడే ప్రభువు. అలా నేర్పలేదు ఆ పరలోక ప్రార్థన. అనుదిన ఆహారము, ప్రతి దినము దేవుణ్ణి అడగాలి. అనగా ప్రతి దినము దేవుడు మన పోషకుడు, ఆయన మన సంరక్షకుడు, మన ఆలనా పాలన చూసేవాడు, మనకు సమకూర్చేవాడు అని మనం గ్రహించాలని చెప్పి పరలోక ప్రార్థనను ఆ విధముగా నేర్పాడు. యావే దేవుడు నిర్గమకాండములో ఏ రోజు మన్నాను ఆ రోజే కురిపించాడు. ఇది మోషే ప్రవక్త. ఇక రెండవది మనం ఈరోజు మొదటి పట్టణంలో విన్నాము. రెండవ ప్రవక్త అద్భుత రీతిగా ఎలీషా ప్రవక్త. అక్కడ 100 మంది ప్రజలున్నారు, కానీ అక్కడ 20 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. 100 మంది ప్రజలకు ఇదే పాటి అని సేవకుడు అడిగాడు అక్కడ. అట్లానే నూతన నిబంధనలో 5,000 మంది పురుషులకు అద్భుత రీతిగా ఆహారం పెట్టే ముందు శిష్యులు అడిగారు, ఇక్కడున్న 5 రొట్టెలు 2 చేపలు ఇవి ఏ పాటి, ఎవరికి సరిపోతాయి అని మనం సారూప్యాన్ని చూడగలం. ఎలీషా సేవకుడు అడిగాడు, ఇక్కడ నూతన నిబంధనలు శిష్యులు అడిగారు. అయితే ఎలీషా కూడా చెప్పారు, వీరి రొట్టెలను పంచిపెట్టిన తర్వాత అందరూ భుజించిన తర్వాత కూడా ఇంకా మిగులును అని చెప్పగా అట్లానే మిగిలాయి. ప్రభు చేసిన అద్భుతములో కూడా 12 గంపలు కెత్తారు మిగిలినటువంటి రొట్టెలను. ఇది రెండవ ప్రవక్త. పాత నిబంధన గ్రంథములో మోషే మొదటివాడు, రెండవ వాడు ఎలీషా అద్భుత రీతిగా ఆహారాన్ని పెట్టడం. ఇక మూడవ ప్రవక్త మనందరికీ తెలుసు, ఎలీజా ప్రవక్త. ఆ ఎలీజా ప్రవక్త ఒక వితంతువు దగ్గరకు వెళ్ళాడు. అయితే ఆ వితంతువు కడు పేదరాలు, జరాఫత్ వితంతువు. అక్కడంతా కరువు వ్యాపించి ఉండగా, వర్షము లేక, పంటలు లేక ప్రజలందరూ చనిపోతూ ఉండగా, ఈ ప్రవక్తకు తినటానికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు దేవుడు తన వద్దకు వెళ్ళమని చెప్పగా, ఆ వితంతువు, ఆ కడు పేదరాలు ఏం చేసిందంటే, తనకున్నటువంటి ఆ కొద్ది రొట్టెను, పిండిని తన కోసం, తన కుమారుని కోసం దాచిపెట్టుకోకుండా ప్రవక్తకు ఇచ్చివేసింది. అప్పుడు ప్రవక్త ఆశీర్వదిస్తాడు. నీవు చేసినటువంటి ఈ త్యాగం దేవుడు గుర్తించాడు. అందుకే ఇక వర్షాలు పడి ఈ కరువు తీరేంత వరకు ఈ పిండి నూనె అయిపోదు అని చెప్పి అద్భుత రీతిగా ఆ ప్రవక్త కూడా దేవుని యొక్క పోషణను ప్రజలకు అందించారు. ఇది ఈ ముగ్గురు ప్రవక్తలు పాత నిబంధనలో అద్భుత రీతిగా ఆహారాన్ని దేవుని యొక్క శక్తి ద్వారా ప్రజలకు పెట్టారు. మరి సువార్తలో ప్రభువు అదే పనిని చేస్తున్నారు. మనం అనుకుంటాం 5,000 మందికి ఆహారం అని, కానీ 5,000 మంది పురుషులు మాత్రమే. స్త్రీలు పిల్లలు కలిపితే బహుశా 20,000 మంది ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఒక చర్చికి కానీ ఒక ప్రార్థనకి 5,000 మంది మగవాళ్ళే వస్తే, ఇక ఆడవాళ్ళు పిల్లలు ఎక్కువ వస్తారు. అందరినీ కలిపితే సుమారు 20,000 మంది ఆ రోజు భుజించి ఉండవచ్చు. అయితే అక్కడ ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. అవి కూడా శిష్యుల వద్ద లేవు, ఒక బాలుని దగ్గర ఉన్నాయి. మామూలుగా పిల్లలు ఇతరులకు తమ యొక్క ఆహారాన్ని పెట్టరు. బహుశా వాళ్ళమ్మ ఈ లంచ్ బాక్స్ కట్టి ఇచ్చి ఉంటుంది. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వాక్యం వినటానికి పోతానికి ఆ బాలునికి ఇచ్చి ఉండవచ్చు 5 రొట్టెలు 2 చేపలు భుజించటానికి. అటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలని మనం అడిగినట్లయితే, నీ 5 రొట్టెలు 2 చేపలు నాకు ఇస్తావా అని అడిగితే ఎవరెవరు పిల్లలు, మా అమ్మ ఎవ్వరికి ఇవ్వద్దంది, ఎవ్వరికి పెట్టొద్దంది అని చెప్తారు పిల్లలు ఆ వయసులో వాళ్ళు. కానీ ఆ బాలుడు ఏం చేశాడు? అడిగినదే తడవుగా వెంటనే ఏమి సంకోచించకుండా తన 5 రొట్టెలను 2 చేపలను యేసుప్రభు చేతుల్లో పెట్టాడు. ఇక్కడ కొద్ది క్షణాలు ఈ బాలుడు చేసినటువంటి పనిని మనం ధ్యానం చేద్దాం. ఏంటి ఈ బాలుడిలో ఉన్నటువంటి గొప్పతనం? ఆ బాలుని చూచి మనమేమి నేర్చుకోవాలి మన జీవితానికి అని ధ్యానం చేద్దాం. 5 రొట్టెలు 2 చేపలు అది పెద్ద ఆహారం కాదు.
మామూలుగా అయితే ఒకళ్ళిద్దరు గట్టిగా తినేవాళ్ళు ఒకళ్ళిద్దరే తినేసేస్తారు. అయితే ఈ బాలుడు మనకు నేర్పించే అంశం, పాఠం ఏమనగా, నీ దగ్గర ఏమి ఉన్నది, ఎంత ఉన్నది అని కాదు ప్రశ్న. నీ దగ్గర ఉన్నది ఎవరి చేతుల్లో పెడుతున్నావు అనేది ప్రశ్న. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు హ్యావ్, బట్ వాట్ మ్యాటర్స్ ఈజ్ ఇన్ హూస్ హ్యాండ్స్ ఇట్ ఈజ్. నీ దగ్గర నా దగ్గర ఏముంది అనేది కాదు ఈ రోజున మనం అడగాల్సింది. నా దగ్గర ఉన్నది అల్పమైన, స్వల్పమైన, నేను దాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నాను అని మనం ప్రశ్నించుకోవాలి. చేతులు మారితే విలువ మారుతుంది. చేతులు మారితే విలువ మారుతుంది. క్రికెట్ బ్యాట్ నా దగ్గర ఉంటే దాని విలువ 1000 రూపాయలే. అదే క్రికెట్ బ్యాట్ విరాట్ కోహ్లీ చేతిలోకి పోతే దాని విలువ 100 కోట్లు. విరాట్ కోహ్లీ బ్యాట్ మీద చిన్న స్టిక్కర్ వేసుకుంటేనే 100 కోట్లు, చిన్న స్టిక్కర్. ఆయన ఒక ట్వీట్ చేస్తే 7 కోట్ల రూపాయలు. 4 లైన్లు ఆయన చేయాల్సిన పనేమీ లేదు. ఫోన్లోకి వెళ్ళి, ట్విట్టర్లోకి వెళ్ళి, ఇదిగో పలానా దివ్యవాణి టీవీని అందరూ చూడండి అని ఆయన 4 మాటలు చెప్పాలంటే 7 కోట్లు కట్టాలి ఆయనకి. అంటే అంత విలువ. ఇక్కడ మారింది బ్యాటు మారలా. ఏం మారాయి? చేతులు మారాయి. కీబోర్డు, మన కీబోర్డు ఉంది, అది నా చేతుల్లో నేను వాయిస్తే దాని విలువ 80,000 రూపాయలు. అదే కీబోర్డ్ ఏఆర్ రెహమాన్ చేతుల్లోకి వెళ్ళి హైదరాబాదులో ఒక మ్యూజిక్ ప్రోగ్రాం పెడితే కోట్ల రూపాయలు ఆ కీబోర్డు విలువ. ఇక్కడ మారింది కీబోర్డు కాదు, చేతులు మారాయి. ఈ బాలుని చేతుల్లో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఆ బాలుని చేతుల్లోనే ఉన్నట్లయితే దాని విలువ అంతే ఉంటుంది. కానీ ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలను యేసుప్రభు చేతుల్లోకి పెట్టాడు, దాని విలువ మారింది. అందుకే చేతులు మారితే విలువ మారుతుంది, ఏ వస్తువు అయినా. గొల్యాతు, దావీదు ఇద్దరున్నారు. దావీదు ఒక పసి బాలుడు గొల్యాతు ముందు. ఆ గొల్యాతు ఒక భయంకరమైనటువంటి ఆజానుబాహుడు. అయితే దేంతో చంపివేశాడు? ఒక ఒడిసే రాయి. చిన్నప్పుడు మనం కూడా వేసేవాళ్ళం చెట్ల మీద ఉన్నటువంటి ఆ కాకుల మీద. ఏ రోజు ఒక పిచ్చుకను కానీ కాకుని కూడా చంపలేకపోయాం మనం. ఎందుకు? అది మన చేతుల్లో ఉంది కాబట్టి. కానీ అదే ఒడిసే, అదే రాయి దావీదు చేతుల్లోకి నుంచి దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆశీర్వాదమునకు అది నోచుకున్నది కాబట్టి గొప్ప గొలియాతుని అది కూలగొట్టింది. ఆ రాయి మన చేతుల్లో ఉంటే పిచ్చుక కూడా చావదు. కానీ అదే రాయి దేవుని చేతుల్లోకి పోతే ఎవరినైనా పడగొట్టేటటువంటి శక్తి కలిగి ఉంది. అందుకే ఈ రోజున మనం గ్రహించాలి, నీ దగ్గర నా దగ్గర ఏముందా ఏమి లేదా అని కాదు ఆలోచించాల్సింది. కానీ నా దగ్గర నీ దగ్గర ఉన్నది దానిని ప్రభువు చేతుల్లో పెడుతున్నామా అని మనం ఆలోచించాలి. మన జీవితం కూడా అంతే. ఈ రోజున మనకున్నటువంటి అనారోగ్యాలు, మనకున్నటువంటి శాంతి లేనటువంటి తనం, మన మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు, మనుషులలో ఉన్నటువంటి దిగులు, చింత, ఆందోళన, ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంచుకుంటే అవి అలానే ఉంటాయి. కానీ వాటినన్నిటినీ ప్రభువు చేతునకు అర్పించినట్లయితే ఆయన అద్భుతాన్ని చేస్తాడు అని ఈరోజు మనం గ్రహించాలి. ఇక ఈ 5 రొట్టెలు 2 చేపల అద్భుతం దివ్య బలి పూజకు సూచనగా ఉంది. ఎందుకంటే 5 రొట్టెలు తీసుకున్నప్పుడు ఏం చేశాడు ప్రభువు? ఇంక తినేసేయండి అని చెప్పేలా ఆయన ఏం చేశాడంటే అందరినీ కూర్చోబెట్టి యేసు రొట్టెను తీసుకొని, నడి పూజలో గురువు ఏం చేస్తాడు? ఆ అప్పాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత ధన్యవాదములర్పించి ప్రభు చేసిన పని, గురువు కూడా కృతజ్ఞత అర్పిస్తాడు దేవునికి. ఆ తర్వాత కూర్చున్న వారికి వడ్డించను. ఈ 3 క్రియలు దివ్య సత్ప్రసాదాన్ని చూపిస్తూ ఉన్నాయి ఆలనాడు ప్రభు చేసినటువంటి అద్భుతములో. మరి ఈరోజు ప్రత్యేకముగా అటువంటి మనస్సును, మన జీవితాన్ని ప్రభు చేతుల్లో అర్పించేటటువంటి మనస్సును మనకివ్వమని ఈ పూజలో వేడుకుందాం. అందరం పైకి లేచి నిలబడి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలోండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మని విశ్వసించున్నాను. సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధముగా ఈరోజు ఈ సమయంలో మన యొక్క తాత, నాయనమ్మ, అమ్మమ్మలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకములో జీవించి ఉన్నటువంటి మన యొక్క తాత, నాయనమ్మ, అమ్మమ్మలు వారికి దేవుడిచ్చినటువంటి జీవితానికి గాను, ఆ వృద్ధాప్యమునకు గాను కృతజ్ఞతలు చెల్లించుదాం. ఎందుకనగా కుమారుణ్ణి, కుమారులను, కుమార్తెలను చూచుట ఒక ఆశీర్వాదం. అది అందరికీ దేవుడిచ్చేటువంటిది కాదు. మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఆ ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని అనుభవించకుండా దేవుని యొక్క సహవాసాన్ని, కుటుంబ సభ్యుల యొక్క ప్రేమను వారు పొందినట్లుగా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మరి సుమాతృకను మనం వారి నుంచి తీసుకోవాలి. దేవుని మీద ఏ విధముగా ఆధారపడి జీవించాలో వారు మనకు చిన్నతనం నుంచి నేర్పించి ఉన్నారు. ప్రార్థనా జీవితాన్ని మనకు అలవాటు చేశారు. జపాలను నేర్పించారు. వీటన్నిటికీ గాను వారికి మనం కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి మరణించినటువంటి మన తాత, అమ్మమ్మ, నాయనమ్మల కోసం కూడా వారి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మనం ఈ సమయంలో వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు, నిజము నా దేవా, నీ దానమైన జీవితముని నీకు అర్పింతు. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మేమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు మమ్ము పవిత్రపరచునట్లు, కడన నిత్య మహిమలోకి చేర్చునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధాన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ముఖ్యముగా జీవించి ఉన్నటువంటి మా అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలను వారి యొక్క వృద్ధాప్యములో వారి యొక్క ఒంటరితనాన్ని దూరము చేసి కుటుంబ సభ్యుల ప్రేమను, మీ యొక్క పాలనను అనుభవించేటటువంటి విధముగా వారిని నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఈ సమయంలో మన యొక్క తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలు దేవుని యొక్క సన్నిధి చేరి ఉన్నట్లయితే మరణించినటువంటి వారల ఆత్మల కోసం ప్రార్థించండి. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మా అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలను జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన వారు ప్రభు యొక్క ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన పోషకుడు, మన యొక్క ఆలన పాలన చూసేటటువంటి తండ్రి దేవుడు మనకు కావలసిన అనుదిన భౌతిక ఆహారం, ఆత్మీయ ఆహారం ప్రసాదించమని ప్రభువు నేర్పిన విధముగా వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకునేటట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని ఈ విందు, కల్వరి కొండలు రుద్రము కార్చిన కరుణామయుని కృప విందు. కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని ఈ విందు, కల్వరి కొండలు రుద్రము కార్చిన కరుణామయుని కృప విందు. ఐదు రొట్టెలను 2 చేపలను అద్భుత రీతిగా 5,000 మందికి తృప్తిగా పంచినట్టి క్రీస్తు ప్రభుని విందు. 5 రొట్టెలను 2 చేపలను అద్భుత రీతిగా 5,000 మందికి తృప్తిగా పంచినట్టి క్రీస్తు ప్రభుని విందు. పాపభరిత హృదయాలను సేదదీచు నీ విందు, రక్షణ విందు. కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని విందు, కల్వరి కొండలు రుద్రము కార్చిన కరుణామయుని కృప విందు. కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని విందు, కల్వరి కొండలు రుద్రము కాచిన కరుణామయుని కృప విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు జ్ఞాపిక అయిన దివ్య సత్ప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింపాలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు చేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం.
క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసుమరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున చెప్పాను, మరి ఇంకొకసారి తెలియపరచాలనుకుంటున్నాను. చాలామంది గత 2-3 వారాలు, గత మాసం నేను ఎక్కువ పూజలో రాలేదు అని, నాకేమైనా అనారోగ్యమా అని చాలామంది నాకు ఫోన్లు, మెసేజ్లు చేశారు. అయితే నా సన్నిహితులకు తెలుసు, మా నాన్నకు క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ చివరి స్టేజ్లో ఉంది. అందుకే ఎక్కువ సమయం ఆయనతో, కుటుంబంతో గడపటం కోసం నేను అక్కడే ఉంటున్నాను ఎక్కువ రోజులు. అందుకే ఈ సమయంలో మీరందరూ కూడా ప్రార్థించమని వేడుకుంటున్నాను. దేవుడు మాత్రమే, అద్భుతం మాత్రమే ఆయనను కాపాడగలదు. మరి ఇప్పటికే అనేక మంది ప్రార్థన చేస్తున్నామని నాకు మెసేజ్ ద్వారా తెలియపరిచినందుకు వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా.
యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. ఎల్లప్పుడు నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా. మాకై ప్రార్థన చేయుమమ్మా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. యోసేపు గారా మా పాలక తండ్రి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యోసేపు గారా మా పాలక తండ్రి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. కన్నీటి బాధలలో ఉన్నమం ఓదార్చి దయతో నడిపించుమా. ఓదార్చి దయతో నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా.